శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద మార్గశిర అమావాస్య. ఇక ఈ మార్గశిర అమావాస్యలోపు ఈ యొక్క కుంభరాశి వారికైతే భారీ ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ చిన్న పని గనక కుంభరాశి వారు చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి. మరి రానున్న డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున మార్గశిర అమావాస్యలోపు కుంభరాశి జాతకులకు ఎలాంటి ప్రమాదం జరగబోతుంది, ఇక ఈ ప్రమాదం అనేది ఎటు నుంచి ఏ వైపుగా రాబోతూ ఉంది, అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితులు ఎందుకు రాబోతూ ఉన్నాయి, ఇక కుంభరాశి వారు చేసుకోవలసిన ఆ చిన్న పరిహారం ఏమిటి, అదేవిధంగా ఏ దేవతారాధన ఈ కుంభరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి వారికి ఒక్కోసారి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం అనేది ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇక ఈ కుంభరాశి వారు ఎక్కువగా సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. పబ్లిక్ రిలేషన్, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవాన్ని, నేర్పును కలిగి ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి ఒక్కోసారి కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటారు. అవసరానికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తుంది. కుంభరాశి వారి బంధువులు, ఆత్మీయులు, అలాగే స్నేహితులు అవసరానికి ధనం సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు. ఇక కుంభరాశి వారు మనస్ఫూర్తిగా ఏ పనైనా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు. ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి ఈ కుంభరాశి వారు తెలియనివ్వరు. ఇక కుంభరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, ఇబ్బందుల నుండి బయటపడి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ నెల నుండి వీరికి ఎంతో చక్కగా వీరి యొక్క జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచి వీరి యొక్క జీవితం ఎంత బాగా ఉంటుందో ఇక ఈ డిసెంబర్ 1వ తేదీన రాబోతున్నటువంటి ఆదివారం రోజున అమావాస్య లోపు అంతే ప్రమాదకరంగా మారబోతూ ఉంది. అసలు వీరి జీవితం బాగుంటుంది అని చెబుతున్నారు. మరి ఎందుకు ప్రమాదకరంగా మారబోతూ ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక కుంభరాశిలో పుట్టిన వారు గత కొంతకాలంగా వీరిని పట్టి పీడిస్తున్న అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అలాగే బ్యాంకు లోన్స్ తీర్చలేకపోవడం, క్రెడిట్ కార్డ్స్ లోన్స్ తీర్చలేకపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులు అనేవి పడుతూ వచ్చారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో, అలాగే ఆర్థికపరమైన స్థితిగతుల్లో అభివృద్ధి దిశగా మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలు పెట్టిందనే చెప్పుకోవచ్చు. ఇలా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందడంతో వీరి కుటుంబంలో లైఫ్ స్టైల్లో ఎన్నో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. అంటే కుంభరాశి వారు ఆర్థిక పరంగా బాగా అభివృద్ధి చెందారని చెప్పవచ్చు. కాకపోతే వీరి ఎదుగుదలను చూసి చుట్టూ చూస్తున్న వారు వీరి మీద అసూయ, ద్వేషాలు అనేవి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. అంటే నర దృష్టికి నల్లరాయి కూడా పగిలి తీరుతుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా. అదే సామెత ఇప్పుడు కుంభరాశి వారికి వర్తించబోతుందని చెప్పాలి. అసలు వీళ్ళు నిన్నటి వరకు అప్పుల్లో కూరుకుపోయి కష్టాలు పడిన వీరికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని కుంభరాశి వారిని చూసి ఓర్వలేక
కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి రానున్న అమావాస్య లోపు వీరికి విపరీతమైన నరదృష్టి, నరఘోష, నరపీడ అనేది తగులుతూ ఉంది. ఇక ఈ నరదృష్టి కారణంగా కుంభరాశి వారైతే చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అయితే ఈ దుష్ప్రభావం వలన అంటే ఈ నరదృష్టి కారణంగా ఏం జరుగుతుందంటే చాలా పెద్ద భారీ ప్రమాదం అనేది మీకోసం పొంచి ఉంది. ఇంతలా ఈ నరదృష్టి అనేది మీ మీద ప్రభావం చూపబోతూ ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చేది, కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి, కుటుంబ యజమాని కాబట్టి ఇక మీ పైన ఎవరి నరదృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది ఆనందంగా, సంతోషంగా, సాఫీగా ముందుకు సాగుతుంది. ఇక ఈ ఆదివారం రోజున మార్గశిర అమావాస్యలోపు కుంభరాశి వారు ఎవరి నరదృష్టి అనేది మీ మీద లేకుండా ఉండటానికి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయకుండా మీతో ఎవరినో ఒకరిని మీ వెంట తీసుకువెళ్ళడం మంచిది. ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న అతిపెద్ద భారీ ప్రమాదం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు తీపి పదార్థాలను స్వీకరించి వెళితే కనుక ఆ పనిలో మీకు తప్పకుండా విజయం అనేది కలుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం అనేది జరగదు. కాబట్టి మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం పంచదార కానీ లేదా చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని మీ పని మీద బయటకు వెళ్ళిపోండి. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమున్న వారికి బియ్యం దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం ద్వారా మీ మీద ఉండేటటువంటి దోషం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఇక మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువులను కూడా తీసుకోకండి. ఎంత చిన్న వస్తువైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న ఆ వస్తువుకు బదులుగా ఇవ్వడానికైతే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకుంటే మీకు ఇంకా ఎంతో మంచిదని చెప్పబడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి హామీలు అంటే షూరిటీలు ఇవ్వకండి. అది మీకు ఎంతో ప్రమాదకరం. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన రాబోతున్నటువంటి ఆదివారం రోజున అతిపెద్ద ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మార్గశిర అమావాస్యలోపు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ భగవంతుడు అంతా మంచే చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.